నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా ఈనాడు తీసుకున్నట్టయితే ఈనాడులో దూకుళ్ళు షురు అంటూ అతిపెద్ద వార్తగా ప్రచురించడం జరిగింది. తెరాసలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండలిలో సభాపక్షం అధికార పార్టీలో విలీనం, తెరాస సభ్యులుగా గుర్తించాలని విన్నపం వెంటనే ఆమోదించిన చైర్మన్ స్వామి గౌడ్. ఫిరాయింపుల పైన జోరుగా ప్రచారం, ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేల చూపు తెరాస వైపే. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగిసింది, రాజకీయ దూకుళ్ళ సీజన్ మొదలైంది. ఎన్నికల వేళ ఎన్ని చెప్పినా గెలిచాక మాత్రం అధికార పక్షానికై ఓటు అంటూ ఈనాడు ప్రధానంగా ప్రచురించడం జరిగింది. కాంగ్రెస్లో పెద్ద కుదుపు, కారెక్కనన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటూ మరో వార్త ప్రచురించడం జరిగింది. కొత్త సంవత్సర ప్రణాళిక, పంచ ప్రాణాలకు 5 సూత్రాలు అంటూ ఒక ఇంట్రెస్టింగ్ ప్రత్యేక కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన 5 సూత్రాలను ఇక్కడ ప్రచురించడం జరిగింది. పొద్దున్నే లేచి రోజు ఖచ్చితంగా వ్యాయామం చేస్తా, 6-100 ఫస్ట్ నుంచి సిగరెట్లు మానేయాల్సిందే, రోజు కనీసం 2 పండ్లైనా తింటా అంటూ ప్రతి సంవత్సరం కొంతమంది కొన్ని షెడ్యూల్ ప్రకటించుకుంటారు. ఆ షెడ్యూల్ ఎవరు పాటించరంటూ ఈ వార్తా కథనం సారాంశం. కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు చాలామంది రకరకాల తీర్మానాలు చేసుకుంటూనే ఉంటారు. 1-2 రోజులు ఇవి ఉక్కు సంకల్పంలాగానే ఉంటాయి, కానీ వారం తిరిగేలోపే వాటి విషయం పూర్తిగా మర్చిపోతుంటారు. నెల తర్వాత అసలు వాటి ఊసే ఉండదు. సరిగ్గా ఇదే వద్దంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పండంటి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంవత్సరం నుంచే ప్రతినిత్యం ఖచ్చితంగా 5 సూత్రాలు పాటించాలని తాజాగా పిలుపునిచ్చింది. ఏ వయసు వారైనా ఆహారపరంగా ఈ పంచసూత్రాలను పాటిస్తే జబ్బుల గుప్పిట చిక్కుకోకుండా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుందని, దీనికి 2019 నుంచే స్వీకారం చుట్టాలని నొక్కి చెప్తుంది ఆహార సంస్థ. పంచసూత్రాలు అంటూ ప్రచురించిన ప్రత్యేక కథనాన్ని ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్లపై నిఘా అంటూ మరో వార్త ప్రచురించడం జరిగింది. డేటా నిల్వ చేసే ఏ సాధనాన్ని అయినా తనిఖీ చేయొచ్చు, 10 దర్యాప్తు సంస్థలకు అనుమతి, కేంద్రం ఉత్తర్వు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే, విపక్షాల మండిపాటు. కొత్త నిబంధనేమీ కాదన్న ప్రభుత్వం. మరోవైపు కేసీఆర్కు సంబంధించిన వార్త ఇక్కడ ప్రచురించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కేక్ కోస్తున్న ముఖ్యమంత్రి అంటూ ఒక ఫోటో ప్రచురించడం జరిగింది. మరోవైపు కూటమి కూడగడదాం అంటూ కేసీఆర్కు సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలకు కేసీఆర్ ప్రయాణం, ప్రధానితో మర్యాదపూర్వక భేటీ. ఒడిశాలో నవీన్ పట్నాయక్, బెంగాల్లో మమతతో సమావేశాలు, ఢిల్లీలో మాయావతి, అఖిలేషన్లు కూడా కలిసే అవకాశం. 4 నెల రోజుల పాటు విమానం అద్దెకు అంటూ ఫెడరల్ ఫ్రంట్కు సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈనాడు ప్రధానంగా ఈ వార్తల్ని హైలైట్ చేయడం జరిగింది. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఫిరాయింపులకు సంబంధించిన అంశాన్ని ప్రధాన వార్తగా ప్రచురించడం జరిగింది. కౌన్సిల్లో కాంగ్రెస్ గాయబ్, మండలిలో కాంగ్రెస్ పక్షం టీఆర్ఎస్లో విలీనం, బులెటిన్ విడుదల చేసిన చైర్మన్ స్వామి గౌడ్. దూకుడు చెల్లుతుందా అంటూ సబ్ టైటిల్స్తో వార్తను ప్రచురించడం జరిగింది. మేము టీఆర్ఎస్ ఎల్పీలో కలిసిపోతాం, 4 కాంగ్రెస్ ఎమ్మెల్సీల తీర్మానం. మండలిలో కాంగ్రెస్కున్నది 6, ఇప్పుడు 2 ఎప్పుడో జంపు, తాజాగా 2, మిగిలిన 2 మార్చిలో రిటైర్మెంట్. అంటే మార్చి తర్వాత కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది మండలిలో అనే వార్తా సారాంశం. ఇంకా మరోవైపు చూస్తే నెట్టింట్లో 3వ కన్ను అంటూ కంప్యూటర్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్ని ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. మీ కంప్యూటర్లో సమాచారంపై నజర్, సిబిఐ సహా 10 సంస్థలకు అధికారం, ఎప్పుడైనా ఎక్కడైనా తనిఖీలు, స్మార్ట్ ఫోన్ను కూడా వదలరు. ఈమెయిల్స్ సహా స్టోర్ చేసిన డేటా మొత్తం నిఘా పరిధిలోకి. ఈమెయిల్స్ను అడ్డుకోవచ్చు, ఎన్క్రిప్ట్ను డీక్రిప్ట్ చేయవచ్చు, సహకరించకుంటే 7 ఏళ్లు జైలు. కేంద్రం సంచలన ఉత్తర్వులు. అంటే దీనికి ప్రభుత్వం కూడా నాడు కాంగ్రెస్ ఇచ్చిన ఆదేశాల మేరకే అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఇది ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఆంధ్రజ్యోతి ఈ 2 వార్తల్ని ప్రధాన వార్తలుగా ప్రచురించింది. మరోవైపు కింద రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనకు సంబంధించి కేసీఆర్ రాష్ట్రపతిని
కి స్వాగతం పలికే దాన్ని ఫోటో రూపంలో ప్రచురించడం జరిగింది. సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు నిందితులంతా నిర్దోషులే అంటూ సిబిఐ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కుట్ర లేనే లేదు అంటూ దీన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. వినోదంపై వీరబాదుడు అంటూ మరో వార్త ప్రచురించడం జరిగింది. 29 నుంచి కేబుల్ టీవీకి న్యూ తారీఫ్ ఆర్డర్. ప్రతి ఛానల్కు ఒక రేటు. ఫ్రీ టు ఎయిర్ ఛానళ్ళు ఇక ఉచితం కాదు. 100 ఫ్రీ ఛానళ్లకు 153 రూపాయలు, ప్రతి 20 అదనపు ఫ్రీ ఛానళ్లకు 25 రూపాయలు. పెయిడ్ ఛానళ్లకు ఆటానా నుంచి 19 రూపాయలు బంచ్గా ఇస్తామంటున్న బ్రాడ్కాస్టర్లు. ఒకటిగా ఇవ్వబోమంటూ కోర్టులో కేసులు. నెలకు 250కి బదులు 900 అయ్యే అవకాశం. పన్నులపైనే కేంద్రం కన్ను అంటూ వినోదంపై వీరబాదుడు అంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. రీజనల్ రింగ్ కోర్టుకు కేంద్రం ఓకే అంటూ కేసీఆర్ వేగం, గడ్కరీ ఆశ్చర్యం. భూసేకరణకు ఉత్తర్వు జారీ. హైదరాబాద్ చుట్టూ 4 లేన్లతో ఓఆర్ఆర్ 338 కిలోమీటర్ల 11,000 కోట్లతో ప్రాజెక్టు. 12 ప్రాంతాలకు మార్గదర్శ అంటూ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశాన్ని ఈ ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈ వార్తల్ని హైలైట్ చేయడం జరిగింది. మరో పత్రిక చూసినట్టయితే సాక్షిలో ప్రధాన వార్తగా కౌన్సిల్ గులాబీమయం, కాంగ్రెస్ ఖాళీ అంటూ టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసన మండలి పక్షం విలీనం. ఇది పెద్ద ఆశ్చర్యకరమైన వార్తగా చెప్పొచ్చు. ఎందుకంటే అసలు కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మండలిలో టీఆర్ఎస్లో విలీనం అవ్వడం అనేది ఇది సాధారణ విషయం కాదు. కాంగ్రెస్కు చాలా దెబ్బ అని చెప్పొచ్చు. చైర్మన్ను కలిసిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని విజ్ఞప్తి. స్వామి గౌడ్కు ప్రభాకర్, లలిత, సంతోష్, దామోదర్ లేఖ. టీఆర్ఎస్లో విలీనం చేస్తూ చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం. వెంటనే ఉత్తర్వులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి. శాసన మండలిలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా గల్లంతు. మార్చి 31తో ముగియనున్న షబ్బీర్ పొంగులేటి పదవీకాలం. ఇది ప్రజాస్వామ్యం కూని. అధికార పక్షం తీరుపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ఈ వార్తను సాక్షి ప్రధానంగా హైలైట్ చేసింది. మరోవైపు నుంచి తూర్పు నుంచి అస్థినకంటూ కేసీఆర్కు సంబంధించిన వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కార్యాచరణ మొదలు. రేపటి నుంచి రాష్ట్రాల పర్యటన. ఏపీ నుంచి శ్రీకారం. కుటుంబంతో కలిసి విశాఖ శారదా పీఠంలో పూజలు. అదే రోజు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో సమావేశం. 24న పశ్చిమ బెంగాల్ సీఎం మమతతో భేటీ. 25 నుంచి 2-3 రోజుల్లో ఢిల్లీలోనే మకాం. మాయావతి, అఖిలేష్లతోనూ సమావేశం. ప్రధాని మోడీతో మర్యాదపూర్వక భేటీ. ప్రధాన ఎన్నికల కమిషనర్తోనూ భేటీ. టీఆర్ఎస్ కోసం 1 నెల రోజుల పాటు ప్రత్యేక విమానం. మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యమయ్యే అవకాశం. దీన్ని హైలైట్ చేస్తూ రాయడం జరిగింది. దాని కిందనే మరో ముచ్చట ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీజనల్ రై అంటూ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతి సూత్రప్రాయంగా అంగీకరించిందనే విషయాన్ని సాక్షి పత్రిక హైలైట్ చేయడం జరిగింది. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ జరుపుకోవాలని సూచన. మొత్తం ప్రాజెక్టు వ్యయం 12,000 కోట్లు. భూసేకరణకు 3,000 కోట్లు. ప్రాజెక్టు నిర్మాణానికి 9,000 కోట్లు. భూసేకరణలో సగం ఖర్చు భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్కు 50 కిలోమీటర్లు, ఓఆర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం గురించి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్. నిందితులంతా నిర్దోషులే. సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో సిబిఐ కోర్టు తీర్పు. 13 ఏళ్ల నాటి సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో 21 మంది పోలీసు అధికారులు సహా 22 మంది నిర్దోషులేనని స్పెషల్ సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. సోహరాబుద్దీన్ షేక్, అతని భార్య కౌసర్బీ అనుచరుడు ప్రజాపతి మృతితో కుట్రకోణం. ఆ ముగ్గురి మృతితో నిందితుల ప్రమేయముందన్న ఆరోపణలపై ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోయిందని కోర్టు పేర్కొన్నారు. యుఎస్కి సంబంధించిన ఒక వార్త ప్రచురించడం. యుఎస్ రక్షణ మంత్రి మేటిన్ రాజీనామా అంటూ సాక్షిలో ప్రచురించడం జరిగింది. మరో వార్తగా అసమానతలు లేని తెలంగాణ. అసమానతల తగ్గింపులో 100% లక్ష్య సాధన. భారత సుస్థిరత అభివృద్ధి లక్ష్యాల సూచి 18 వెల్లడి. 16 అంశాల ప్రాతిపదికన రాష్ట్రాలకు స్కోర్ కేటాయించిన నీతి ఆయోగ్. 61 స్కోర్తో 5వ స్థానంలో తెలంగాణ. తెలంగాణ 5వ స్థానంలో ఉంది. అసమానతలు లేని తెలంగాణ అంటూ సాక్షి ఒక వార్త ప్రచురించడం జరిగింది. ఇది నీతి ఆయోగ్ ఇచ్చిన స్కోర్ ఆధారంగా ప్రకటించడం జరిగింది. మరో పత్రికను చూసినట్టయితే వెలుగులో
ప్రధాన వార్తగా కౌన్సిల్ షాక్, కాంగ్రెస్కు కౌన్సిల్లో షాక్ అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. స్వామి గౌడ్కు 4 ఎమ్మెల్సీలు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. శాసనమండలిలో కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేయాలంటూ, కాంగ్రెస్ను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలంటూ మండలి చైర్మన్ స్వామి గౌడ్కు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం ఇందులో కనిపిస్తుంది. శాసనమండలిలో సిఎల్పి టీఆర్ఎస్లో విలీనం, సభ్యుల విజ్ఞప్తి మేరకు చైర్మన్ స్వామి గౌడ్ నిర్ణయం, ఆకుల లలిత, సంతోష్, ప్రభాకర్, దామోదర్ రెడ్డి టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తింపు, కాంగ్రెస్కు మిగిలింది ఇద్దరే, షబ్బీర్ అలీ, పొంగులేటి. వారి పదవీకాలం కూడా మార్చితో ముగింపు. కౌన్సిల్లో ఇక కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేనట్టే అంటూ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలోనూ జలక్ అంటూ మరొక ఇంట్రెస్టింగ్ వార్తలు. కౌన్సిల్లో తరహా శాసనసభలోనూ కాంగ్రెస్కు దెబ్బ, అధికార పక్షం వైపు చూస్తున్న హస్తం ఎమ్మెల్యేలు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది, 8 మంది ఫిరాయిస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా గల్లంతే అంటూ ఇంట్రెస్టింగ్ వార్త ప్రచురించడం జరిగింది. మరోవైపు మన కంప్యూటర్లలో డేటా సీక్రెట్ కాదికా అంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. ఏ సమాచారమైనా చూడొచ్చు, ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు మరిన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ అధికారులు మన కంప్యూటర్లో ఉన్న డేటాను సేకరించవచ్చు అనేది దీని సారాంశం. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. రేపటి నుంచి కేసీఆర్ విస్తృత పర్యటన. ఏపీ, ఒడిశా, బెంగాల్, ఢిల్లీలో సీఎం టూర్. మొదట విశాఖ శారదాపీఠంలో పూజలు, నవీన్ మమతతో ఫ్రంట్ ఆవశ్యకతపై చర్చలు, ప్రధానితో మర్యాదపూర్వక భేటీ, రాష్ట్ర సమస్యలపై కేంద్రానికి నివేదన, కేంద్ర మంత్రులు సీఈఓతోనూ సమావేశాలు, 3 రోజులు ఢిల్లీలోనే బస, మాయావతి అఖిలేష్తోనూ చర్చలు అంటూ ఫెడరల్ ఫ్రంట్కు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇందులోనే ఒక పిక్ ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి పర్యటన హైదరాబాద్లో వేసవి విడిదికి వచ్చిన రాష్ట్రపతికి కేసీఆర్ మర్యాదపూర్వక స్వాగతం పలికిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. శీతాకాల విడిది కోసం శుక్రవారం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులకు అకింపేట ఎయిర్పోర్ట్లో స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఫోటోను ప్రచురించడం జరిగింది. మరోవైపు టీవీ బిల్లు మోగిపోద్ది అంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. జనంపై విపరీతంగా పెరగనున్న భారం. ఇప్పుడు 150 నుంచి 250 వరకే ఉన్న బిల్లులు ఇక మరో 150 నుంచి 750 వరకు పెరిగే అవకాశం. 100 ఉచిత ఛానల్స్ వరకు 130 మాత్రమే. 100 ఛానల్స్ పెట్టుకుంటే 130 చెల్లిస్తున్నాం. ఇప్పుడు పే ఛానల్ ఏది చూడాలన్నా అదనంగా చెల్లింపు. ఈ నెల 29 నుంచి అమల్లోకి ట్రాయ్ కొత్త రూల్స్. 95% మంది కస్టమర్లకు పెరుగుతున్న బిల్లులు, పన్ను రూపంలో ప్రభుత్వాలకు భారీ ఆదాయం, అమలును వాయిదా వేయాలంటున్న ఎంఎస్ఓలు, జనంలో అవగాహన పెంచాకే తేవాలని డిమాండ్లు. ఏ విధంగా చూసినా టీవీ చూసే వాళ్లకు కేబుల్ ఆపరేటర్ల నుంచి అదనంగా డబ్బులు పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. రాజధానికి మరో రింగ్ అంటూ కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా రీజనల్ రింగ్ రోడ్డుకు అంగీకరించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డుకు సూత్రప్రాయంగా కేంద్రం ఓకే. హెచ్సీఏ ఉన్నతాధికారులతో టీఆర్ఎస్ ఎంపీల భేటీ, ఎంపీల ప్రజెంటేషన్పై హెచ్సీఏ సంతృప్తి, భూసేకరణకు అనుమతి, 362 కిలోమీటర్ల పొడవున ఓ ఆర్ఆర్ఆర్ నిర్మాణం అంటూ వార్తను ప్రచురించారు. ఇది వెలుగులో ఇచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను చూసినట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో సీఎం కేసీఆర్ ఫెడరల్ యాత్ర. ఫెడరల్ ఫ్రంట్ మీద కేసీఆర్ వేగం పెంచినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీయేతర ఫ్రంట్ లక్ష్యంగా నవీన్ పట్నాయక్, మమత, మాయావతి, అఖిలేష్తో భేటీ, ప్రధాని మోడీతో మర్యాదపూర్వక భేటీ సీఎం కలుస్తున్నారు. రెండోసారి గెలిచిన తర్వాత ప్రధాని కలవడం మర్యాదపూర్వకంగా ఉంటుందనే విషయాన్ని ప్రస్తావించున్నారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యాత్ర రేపటి నుంచి ఒడిశా, పశ్చిమ ఢిల్లీ పర్యటన. దీనికి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్, ఘనస్వాగతం పలికిన గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ నేడు కరీంనగర్ వెళ్లనున్న రాష్ట్రపతి అంటూ ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఆర్ఆర్ఆర్కు పచ్చ జెండా, హైదరాబాద్కు మణిహారం అంటూ వార్తను హైలైట్ జరిగింది. ఒక మ్యాప్ రూపంలో ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఏ రూట్లలో వెళ్తుంది రీజనల్ రింగ్ రోడ్ అంటూ
ఒక మ్యాప్ను ప్రచురించడం జరిగింది. ఇక్కడ అంటే రీజనల్ రింగ్ రోడ్డును చూసినట్టయితే చాలా అంటే తెలంగాణ చాలా జిల్లాలను కలుపుకుంటూ వెళ్తుంది. దీనికి సంబంధించిన మ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. బెంగళూరు హైవే, ముంబై హైవే, గరీబ్నగర్ హైవే, వరంగల్ హైవే, విజయవాడ హైవే, ప్రతి హైవే కూడా దీనికి దగ్గర అవుతుంది. నాగ్పూర్ హైవే. దీన్ని చూసినట్టయితే మనకు చాలా ఊర్లు కూడా కవర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రతి జిల్లాను టచ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని చూసినట్టయితే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్రానికి కేంద్రం సూచన. టీఆర్ఎస్ ఎంపీల సమావేశంలో వెల్లడి. కార్యాచరణ సీఎం కేసీఆర్ మానస పుత్రిక అంటూ ఇందులో రాయడం జరిగింది. 4 వరుసల్లో హైదరాబాద్ చుట్టూ 338 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మాణం. తెలంగాణలోని పలు జిల్లాలతో అనుసంధానం. మెరుగుపడనున్న రవాణా సౌకర్యాలు. భవిష్యత్తుతో 6 లేన్లకు విస్తరణ. 10 జంక్షన్లు, 10 టోల్ ప్లాజాలు, 12,000 కోట్ల ప్రాజెక్టు అంటూ ఆర్ఆర్ఆర్కు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. నమస్తే తెలంగాణ. దేశానికే దిక్సూచిల రైతు బంధు. తెలంగాణ బాటలో ఒడిశా, జార్ఖండ్ అంటూ రైతు బంధు పథకం సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది లోపల పేజీలో. మరోవైపు క్రిస్మస్ కేకును కట్ చేసిన కేసీఆర్కు సంబంధించిన వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. సర్వమతాల సమాహారం తెలంగాణ. మైనార్టీల కోసం 2,000 కోట్లు. దేశంలో క్రిస్మస్ను అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఒకటే అంటూ కేసీఆర్ ప్రకటనను ఇందులో ప్రస్తావించడం జరిగింది. మండలిలో కాంగ్రెస్ కల్లాస్ అంటూ ఒక చిన్న వార్తను ప్రచురించడం జరిగింది. నమస్తే తెలంగాణలో టీఆర్ఎస్పీలో మండలి కాంగ్రెస్ సభాపక్షం విలీనం. బులెటిన్ విడుదల చేసిన శాసన మండలి కార్యదర్శి నరసింహాచార్యులు. టీఆర్ఎస్ పక్షంలో విలీనం చేయాలంటూ చైర్మన్కు 4 లేఖ. ఇక టీఆర్ఎస్ సభ్యులుగా దామోదర్ రెడ్డి, ప్రభాకర్, లలిత, సంతోష్. మండలిలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ అంటూ నమస్తే తెలంగాణలో ప్రచురించడం జరిగింది. ఇది నమస్తే తెలంగాణలో ఇచ్చిన వార్తలు. మరోవైపు చూస్తే ఆంధ్ర భూమిలో కౌన్సిల్లో కాంగ్రెస్ కథం అంటూ రాయడం జరిగింది. కౌన్సిల్లో కాంగ్రెస్ కథం. మొత్తంగా టీఆర్ఎస్లో విలీనం. ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైనం. ఆ 4 అధికార పార్టీ ఎమ్మెల్సీలే. ఇక మిగిలింది 2. శాసనసభ కార్యదర్శి. బులెటిన్ విడుదల. విలీనం చేసే అధికారం వారికెక్కడిది? షబీర్ అలీ. వారంతా అమ్ముడుపోయారు. ఉత్తమ్ మండిపాటు. దీన్ని ఆంధ్రభూమి హైలైట్ చేయడం జరిగింది. హాయ్లాండ్ ఆస్తుల వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అంటూ మరొక వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అంగీకారం అంటూ ఆంధ్రభూమి ప్రచురించింది. ఇటు భక్తి అటు ఫ్రంట్ యుక్తి అంటూ కేసీఆర్కు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని రాయడం జరిగింది. రేపటి నుంచి సీఎం కేసీఆర్ ఉత్తరాది పర్యటన. ఒడిశా, కోల్కతా సీఎంలతో పాటు మాయావతి, అఖిలేష్లతో భేటీ. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ప్రయాణం. విశాఖ శారదాపీఠం, కోనార్క్ ఆలయం, కోల్కతా కాళీమాత ఆలయం సందర్శన. ఇది టైటిల్ కూడా, హెడ్లైన్ కూడా అలా ఇటు భక్తి అటు ఫ్రంట్ యుక్తి అంటూ 2 కలిసి వచ్చే విధంగా ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇంకొక వార్త ఇచ్చారు. 4 యువకుల అనుమానాస్పద మృతి అంటూ మహబూబ్నగర్ జిల్లాలో దీనికి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. భద్రతా సంస్థలకు కమ్యూనికేషన్ హక్కుల. రాజ్యసభలో అధికార పార్టీని నిలదీసిన ప్రతిపక్షాలు. పరస్పర ఆరోపణలు, గందరగోళం అంటూ రాజ్యసభ పార్లమెంటుకు సంబంధించిన అంశాన్ని ఆంధ్రభూమి ప్రధాన పేజీలో ప్రచురించడం జరిగింది. వివిధ పత్రికల్లో ఈరోజు వచ్చిన వార్తల్ని చూసాం. దీనిపై విశ్లేషణ బ్రేక్ తర్వాత చూద్దాం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. మన రుచులు త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు ప్రధాన పత్రికల్లో చూసినట్టయితే అన్ని పత్రికల్లోనూ
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరిన విషయాన్ని అన్ని పత్రికలు ప్రస్తావించాయి. కాంగ్రెస్ దూకుడు షురు అంటూ ఈనాడు కానీ, కౌన్సిల్ షాక్ అంటూ వెలుగు పత్రిక, కాంగ్రెస్ కాలు అంటూ సాక్షి పత్రిక ఇచ్చింది. వెలుగులో మరొక ఇంట్రెస్టింగ్ వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీలే కాదు ఎమ్మెల్యేలు కూడా పార్టీ దూకే అవకాశం ఉందంటూ, ఇప్పటికీ కౌన్సిల్లో తరహాలో శాసనసభలో కాంగ్రెస్కి అధికార పక్షం నుంచి ఎమ్మెల్యేలు పార్టీ దూకే 19 మంది గెలిచారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అందులో 8 మంది కాంగ్రెస్ వైపు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారంటూ ఈ వార్త సారాంశం. అయితే అసలు ఇది వెంటనే విలీనం కావడం అనేది ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. తెరాసలో చేరిన గతంలోనే ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు 2 మిగిలారు, మరొక 2 మిగిలారు. మొత్తంగా కాంగ్రెస్కు ఉన్న ఎమ్మెల్సీల సంఖ్య 6. అందులో 2 ఎన్నికలకు ముందే చేరారు, 2 ఇప్పుడు చేరారు. మరో 2ది షబీర్ అలీ, సుధాకర్ రెడ్డి, వాళ్ళది మార్చిలో గడువు ముగుస్తుంది. అంటే మార్చి తర్వాత కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేదు అని చెప్పొచ్చు. మినిమం 40 మంది ఉన్న మండలిలో 4 ఉంటే విపక్ష హోదా వస్తుంది. విపక్ష హోదాకు దూరమైన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అసలు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 4 ఎమ్మెల్సీలు నేరుగా మండలి చైర్మన్ స్వామి గౌడ్ దగ్గరికి వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా సమర్పించారు. మేము టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అవుతున్నామంటూ విజ్ఞాపన సమర్పించారు. వెంటనే మండలి చైర్మన్ కూడా వెంటనే నిర్ణయం తీసుకొని వాళ్ళని టీఆర్ఎస్వి సభ్యులుగా గుర్తించడం జరిగింది. తెరాసలో చేరిన 2 కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండలిలో శాసన సభాపక్షం అధికార పార్టీలో విలీనం. ఒక అధికార పార్టీలోకి విలీనం అంటే కాంగ్రెస్ లాంటిది ఒక పెద్ద పార్టీ, జాతీయ పార్టీ, అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీ, ఒక పార్టీని ఒక రీజనల్ పార్టీలో వచ్చి విలీనం అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కాంగ్రెస్కు చాలా పెద్ద షాక్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఎదుర్కోలేక టీఆర్ఎస్ ముందు చెతికిల పడి దెబ్బ మీద దెబ్బ పడుతున్న కాంగ్రెస్కు ఇది మరో దెబ్బగా భావించవచ్చు. ఎందుకంటే అధికారంలోకి వస్తామని కలలు కన్న కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇప్పుడు మరోవైపు చూస్తే ఒక మండలిలోనే కాదు అసెంబ్లీలో సైతం ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలో చాలామంది అధికార పార్టీ వైపు చూస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. సీనియర్ నాయకులైన సబితా ఇంద్రారెడ్డి దగ్గర నుంచి చాలామంది నాయకులు టీఆర్ఎస్లో చేరుతారంటూ ఊహాగానాలు వెళ్తున్నాయి. ఈ ఊహాగానాలను ఎవరు ఇప్పటివరకు ఖండించలేదు. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన సంగతి సరే అందులో కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలగలిపి ఉన్నారు. ఎంతమంది మిగులుతారు అనే విషయం ఇప్పటివరకు స్పష్టంగా తెలియట్లేదు. కాంగ్రెస్కు ఒకవేళ ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమంగా 12 మంది శాసనసభ్యులు అవసరం. 12 మంది సభ్యులు అంటే ఉన్నది 19 మంది సభ్యులు. 19 మందిలో ఒక 8 మంది కానీ 9 మంది కానీ వెళ్ళిపోతే కనీసం అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే కాంగ్రెస్ దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇది ప్రజాస్వామ్య కూని అంటూ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగిసినప్పటికీ ఇంకా రాజకీయం నడుస్తూనే ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇక్కడ ఈనాడులో అంటే దీని గురించిన వార్తను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఎన్నికల వేళ ఎన్ని చెప్పినా గెలిచాక మాత్రం అధికార పక్షానికే చేరుతున్నారు ఎమ్మెల్యేలు అంటూ ఇది తాజా దూకుళ్లతో ఎక్కువగా ఉక్కిరిపోతున్న పార్టీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఈసారి అధికారం దక్కించుకోవడం ఖాయమనుకొని ఇతర పార్టీలతో కూటమి కట్టి మరీ పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 19 సీట్లకే పరిమితమైంది. రాజకీయంగా పెద్దది. అందులోనూ దాదాపు సీనియర్లంతా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 19 మందిలో కూడా సీనియర్లు చాలామంది ఓటమి పాలయ్యారు. కొంతమంది జూనియర్లతో పాటు పేరున్న నాయకులు బట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలు మాత్రమే గెలుపొందడం జరిగింది. ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్కు జీర్ణించుకోవడం చాలా పెద్ద సమస్యగా ఉంది. దాని నుంచి కోలుకోకముందే ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోపే గోడదుక్కులు కాంగ్రెస్ను కలవరపరుస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. జస్ట్ నిన్న ఒకసారి కేసీఆర్ని కలిపి అభినందనలు తెలపడానికి కలుస్తున్నామని నిన్న చెప్పిన ఆకుల లలిత, సంతోష్ కుమార్ రాత్రికి రాత్రి మేము టీఆర్ఎస్లో విలీనం అవుతున్నాం, మా పార్టీ అంటూ లేదు మండలిలో, మా పార్టీ మొత్తం తీసుకెళ్ళి టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నాం అంటూ స్వామి గౌడ్కు లేఖ ఇవ్వడం, స్వామి గౌడ్ వెంటనే దాన్ని ఆమోదించడం చకచక జరిగిపోయి దీన్ని బట్టి టార్గెట్ కాంగ్రెస్ అనేది కేసీఆర్ ఇంకా కొనసాగిస్తున్నాడని చెప్పవచ్చు. నిన్న 4 ఎమ్మెల్సీలు కలిసి మండలి చైర్మన్కు లేఖ ఇవ్వగా సాయంత్రానికే మండలి చైర్మన్ దాన్ని ఆమోదించడం, కొద్దిసేపటికే వారిని తెరాస సభ్యులుగా గుర్తిస్తూ శాసనసభ కార్యదర్శి బులెటిన్ జారీ చేయడం చకచక అంటే
ఒక వెంటనే చాలా ఆగమేఘాల మీద ఈ పరిణామాలన్నీ జరిగిపోయినాయని చెప్పొచ్చు. ఫలితంగా మండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. మండలిలో ఉన్న ప్రతిపక్ష హోదాను సైతం కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. ఇక ఆ పార్టీకి మిగిలింది ఇద్దరే ఎమ్మెల్సీలు. ఒకరు మండలి విపక్ష నేత షబీర్ అలీ, ఉపనేతగా ఉన్న పొంగులేటి మాత్రమే. ఇప్పుడు ఆ హోదా కూడా ఇద్దరికి పోయిందని చెప్పవచ్చు. శుక్రవారం అనూహ్యంగా జరిగిన ఈ పరిణామాలతో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారనే వార్త కాంగ్రెస్లో ఆందోళన వ్యక్తం చేస్తుంది. మంత్రివర్గ విస్తరణ ముంగిట్లో పదవుల గాలం వేస్తూ సీనియర్ నేతలతో అధికార పార్టీ సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ పార్టీ అనుమానిస్తుంది. అంటే ఇంకా మంత్రివర్గం విస్తరించలేదు టీఆర్ఎస్. కొంత సీనియర్ నాయకులు మంత్రివర్గ విస్తరణ అవకాశం వస్తుందేమో అన్న ఆశతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మంత్రివర్గం అందుకు కూడా లేట్ అవుతుందనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇది ఒక కాంగ్రెస్లోనే కాదు, మరోవైపు చూస్తే తెలుగుదేశంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ మధ్యనే తెలుగుదేశం పరువు నిలబెట్టారంటూ చంద్రబాబు నాయుడు అమరావతికి పిలిపించి మరీ వాళ్ళకి సన్మానం చేశారు. సన్మానం చేసి వారం రోజులైందో కాలేదు, అప్పుడే తెలుగుదేశం సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు సన్న వెంకట వీరయ్య, మచ్చవే నాగేశ్వరరావు ఇద్దరు కూడా టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. టీఆర్ఎస్ వైపు ఇద్దరు ఎమ్మెల్యేలు చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. గతంలో 15 మంది గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి చేరి చివరికి ఇద్దరు ఎమ్మెల్యేలు మిగిలి, అందులో ఒక ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, మరొక సన్న వెంకట వీరమయ్య. ఇంకొక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరేది. ఇద్దరు ఎమ్మెల్యేలుగా గత రద్దయిన అసెంబ్లీలో మిగిలిన ఎమ్మెల్యేలు ఆర్ కృష్ణయ్య, సన్న వెంకట వీరయ్య మాత్రమే ఉండేవారు. సన్న వెంకట వీరయ్య మాత్రమే మళ్ళీ గెలిచి అది వచ్చారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలందరూ దాదాపు గెలిచి మళ్ళీ టీఆర్ఎస్ పక్షం వైపు నిలబడడం జరిగింది. ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎప్పటి వరకు టీడీపీలో ఉంటారనే విషయం మనకు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. కేసీఆర్ చెప్పినట్టు టార్గెట్ 105 అంటే ఈ విధంగా 88 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్గా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ గెలవడంతో 90కి చేరుకుంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఒక 8 మంది, టీడీపీ నుంచి ఒక ఇద్దరు వచ్చి టీఆర్ఎస్లో చేరితే వాళ్ళ టార్గెట్ 100 రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. దీనిపై ఎలా స్పందిస్తారు కాంగ్రెస్ అనేది చూడాల్సి ఉంటుంది. ఇంకా తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం గల్లంత అయినట్టే అని ఈనాడులో వార్తాపదనం కూడా ప్రకటించడం జరిగింది. కార్యకరణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పెద్ద కుదుపు. దీనికి సంబంధించిన వార్తను దాదాపు అన్ని పత్రికల్లోనూ ఇవ్వడం జరిగింది. వెలుగులో కాంగ్రెస్కి జలకు అసెంబ్లీలోనూ అంటూ, కాంగ్రెస్ ఖాళీ అంటూ సాక్షిలోను. అంటే దాదాపు ఇది నిజమైన వార్తగానే పరిగణించవచ్చు. ఎందుకంటే అన్ని పత్రికలు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ గయబ్ అంటూ ఆంధ్రజ్యోతి ఇది ఏ విధంగా చూడాలనే విషయం మనం ఒకసారి తెలుస్తుంది. ముందు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫిరాయింపుదారుల చట్టం ఎలా ఉంటుంది, ఫిరాయింపు నిరోధక చట్టం సరిగా పనిచేయట్లేదని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇది గత ఎన్నికల్లోనూ ఈ విధంగానే కొనసాగింది. ఇప్పుడు కూడా ఒక తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో సైతం ఈ విధమైన సంప్రదాయం నెలకొని ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం టీడీపీలో చేరి మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్నారు. అది ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉంది కేసు. వైసీపీ ఎమ్మెల్యేలు దీన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీకి కూడా అవ్వడం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అంటే గెలిచాక ఎందుకు ఇలా మారుతున్నారు అనే అంశాన్ని ఆలోచించాల్సి ఉంటుంది. ఇది ఈరోజు ప్రధాన పత్రికల్లో హైలైట్ చేసిన ప్రధాన వార్త ఫిరాయింపుల దానికి సంబంధించింది. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. సెలవు.